అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు అయిపోయింది. నేను 12 ఏళ్ల కింద, 13 ఏళ్ల కింద వైరాగ్యంలాగా వచ్చి సన్యాసం తీసుకొని కూర్చుంటే కిషోర్ నాయర్ గారు భోపాల్ నుంచి వచ్చి వదలాను సినిమా తీస్తావా చస్తావా అని నా మీద పడ్డాడు ఆయన. సో ఎందుకండి బాబు మీకెందుకు లేని పని చాడ్యం, మేము ఎంత అంటించుకొని 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మీకెందుకు ఈ గొడవ అంటే లేదు వదలని తీస్తావా చస్తావా అంటే మొత్తానికి ఫైనల్గా తీసాం. వదల అని పెట్టించాడు జగపతి బాబు, దానికి టైటిల్ కథ ఇవ్వటం కాకుండా టైటిల్ అయినా వదల అని పెట్టారు. మొత్తానికి ఈ సినిమా కంప్లీట్ చేశాం కానీ మాకు మొదలు పెడుతున్నప్పటి నుంచి తెలిసి ఏదో తెలుసు కాదు, ఊహించింది మార్కెట్ అవుతుందా అవదా ఎట్లా అవుతుంది. కేవలం నాయుడు గారు నన్ను నమ్మింది ఏంటంటే సినిమా కంప్లీట్ చేస్తారు, కరెక్ట్ టైంకి చేస్తారు, బడ్జెట్లో చేసుకుంటాము, ప్రాపర్గా రిలీజ్ చేస్తాం అని అన్నీ అనుకున్నారు. కానీ నేను 12 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ ఇవన్నీ చేసి, నేను చేయగలనా చేయలేనా అనేది నాకు తెలియదు. నాకు ఒక టెస్ట్ అయిపోయింది ఈ సినిమా. సో చేసుకుంటూ వచ్చాను. ఈ చోట వచ్చాడు, చోటకి ఫస్ట్ టైం నాతో నేను ఆయనతో పని చేయటం ఫస్ట్ టైం. ఈ చోటాన్ని ఎక్కడ భరిస్తాము, ఇతని గురించి కథలు విన్నాను, చాలా కథలు విన్నాను. నేను చిన్నప్పటి నుంచి తెలుసు కానీ చాలా కథలు విన్నాను. ఇతను ఎంత టార్చర్ పెడతాడో తెలియదు అనుకుని కంగారు పడతా వచ్చాను. మొదటి రోజు నుంచి అతను టార్చర్ కాదు, ఒక చిన్న కమెడియన్ లాగా చేశాడు. ఇంత కామెడీ చేస్తున్నాడు, సినిమా తీస్తాడో వస్తాడో ఇప్పుడు లేని పని చుట్టేస్తున్నాడేమో డౌట్ వచ్చింది వీళ్ళు. అయితే అవుట్పుట్ చూసినాక, అంటే అక్కడే సెట్లోనే మధ్య ఇది ఆన్లైన్ ఎడిటింగ్ మొదలెట్టారు కదా, సో ఎవ్రీ ఫ్రేమ్ అసలు విపరీతంగా అద్భుతంగా చేసుకోవటం మొదలెట్టాడు. ఫైనల్ ఎడిటింగ్ చేసినప్పుడు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ వచ్చింది. నా వరకు నాకు అంతఃపురం తర్వాత అంత బాగా నచ్చిన ప్రొడక్షన్, నా ప్రొడక్షన్ హౌస్లో తయారైన సినిమాల్లో ఇదొకటి. సో అక్కడి నుంచి బాగానే ఉంది. ఇది పబ్లిసిటీ అట్లా ఏం చేయాలనుకున్నాం. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం. గ్లిమ్స్ చేయగానే నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను నా సినిమాలో అమెరికాలో అవటమే కష్టం, అసలు మా అమెరికాలో ఎవరు చూస్తాంటే చేసిన ఆయన నాకు ఫోన్ చేసి, ఏమండి అమెరికాలో రిలీజ్ చేద్దాండి. సార్ మా సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వటమే కష్టం అనుకోండి, మీరు అమెరికాలో రిలీజ్ ఏంటండి అట్లా. సరే కాదు సార్ చేయాలి సార్ అన్నాడు. సరే చేద్దాంలేండి అన్నాను. వెంటనే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడిచ్చాడు. అప్పటికప్పుడు కాల్లో అంతా మాట్లాడారు. సో ఏదో అమెరికా రిలీజ్ అన్నారు. సరే మొత్తానికి ఓకే అనుకున్నాం. తర్వాత ఇండియాలో పబ్లిసిటీ ఎట్లా అనుకుంటే, అమెరికా డిస్ట్రిబ్యూటరు నాకు ఒక సలహా ఇచ్చాడు. సార్ థియేటర్స్లో ట్రైలర్స్ రిలీజ్ చేద్దాం సార్ అన్నాడు. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇండస్ట్రీ ట్రైలర్ రిలీజ్ చేయడం అంత ఈజీగా అండి, అవ్వదు, ఏ పని కాదండి, మీరు తలుచుకుంటే అవుతుంది సార్, మీరు లెనిన్ సినిమాతో పాటు పెట్టేయండి సార్, మీకు ఎందుకు అన్నాడు. పెడితే వేయరండి అన్న. మీరు వేయండి సార్, ఎందుకు, మీరు చెప్తే అన్నీ అయిపోతాయి అన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు, ధైర్యం ఇచ్చాడు. వెంటనే తీసుకెళ్ళి ట్రైలర్స్ అన్నీ కలిపాము. ఇవాళ అన్ని థియేటర్స్లోనూ లెనిన్ సినిమాతో పాటు మా ట్రైలర్స్ వెళ్తున్నాయి. చాలామంది దాన్ని అభినందిస్తున్నారు. దాంతో ఇవాళ కొంచెం దాని సినిమాకి ఒక ఊపు, దానికి ఒక గ్లామర్ వచ్చింది. సో ఇట్లా ఎవరో తెలియని వాళ్ళు, ఆయన వెంకట్ గారు, ఆయన ఫోన్ చేసిన ఆయన. ఇంకొకటి ఏంటంటే విచిత్రంగా, ఆయన ఎవరో నాకు తెలియదు అనుకున్నాను కానీ తెలుసు. ఆయన మన సినిమాలో వేషం వేసాడు. అమెరికా నుంచి ఆయన డబ్బులతో ఆయన వచ్చి ఇక్కడ వేషం వేస్తానికి వచ్చాడు. ఆయన వచ్చి వేషం వేసి సినిమాని మొత్తానికి అమెరికాలో రిలీజ్ చేద్దామని ఆయనే కంకణం కట్టుకొని చేసి ఇవాళ ఈవెన్ ఇండియాలో పబ్లిసిటీకి కూడా ఆయనే దోహదపడ్డాడు. సో థ్యాంక్స్ వెంకట్ గారు, థ్యాంక్స్ శ్రీధర్ గారు, అమెరికా డిస్ట్రిబ్యూటరు. అట్లాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, మా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ఎగ్జిబిటర్స్ అందరూ ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి నాకు వీలైనంత సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. పేరున చెప్పాలంటే మొత్తం యూనిట్ ఒకళ్ళ పేరు కాదు, అందరూ అట్లాగే చేశారు. మా హీరో గారు, కెమెరామెన్ చెప్పాం అనుకోండి, మా ఎడిటర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, కొత్త లిరిక్ రైటర్స్, వాళ్ళు కొత్త కాదు, వాళ్ళు ఆల్రెడీ 4 సినిమాలు చేసినట్టున్నారు. బట్ వాళ్ళని కూడా నేను కొంచెం టార్చర్ పెట్టాను. అతను నేను పట్టించుకోలేదు కానీ మిగిలిన వాళ్ళిద్దరిని బాగానే టార్చర్ పెట్టాను. బాగానే చేశారు వాళ్ళు. సో ఇట్లా కార్తిక్ను కూడా రాత్రింబగళ్ళు హింసించాం, రీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ. సో మొత్తం మీద అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇక అనిల్ రావిపూడిని
ఈయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, పిలిస్తే వస్తాడా రాడా. ఒకసారి ఇంతకుముందు ఒకసారి ఏమైనా నువ్వు పెద్దడు అయిపోయావు, నువ్వు పట్టించుకో. సార్ గురువుగారు మీరు ఎప్పుడంటే అప్పుడు అండి అన్నాడు కానీ నిజమో అబద్ధం చూద్దామని మొన్న ఎప్పుడో ఫోన్ చేశా, ఎత్తలా. ఇంకా తవి కుట్టాడు క్యాండిడేట్ అనుకున్నా. సాయంత్రం ఫోన్ చేశాడు, గురుగారు ఫోన్ చేశారు ఇంటి నిందా అట్ట ఫంక్షన్ అంటే, మీరు చెప్పండి గురుగారు పెట్టేసుకోండి వచ్చేస్తాను అన్నాడు. అయినా పెద్ద డైరెక్టర్లు గుండె గుబులు గుబులు అంటే మేము పెద్ద డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము అట్టగా ఏడిపించేవాళ్ళం జనాన్ని. సో ఈయన ఏం చేస్తాడో అనుకున్నాం. ఇందాక ఫోన్ చేసి 5 ఫోన్ చేసి, గురుగారు నేను వచ్చేస్తాను, 1 గంటలో వస్తాను, రెడీగా ఉంటారా? రెడీ సార్ అన్న. సో థ్యాంక్ యూ అనిల్. అనగానే చెప్పిన మాట పాటించి, అంటే అనిల్ వస్తే సినిమా ఆడుతుందా, అనిల్ కాదు ఎవరు వచ్చినాక వాడుతుందా అంటే కాదు, ఒక సినిమాకి ఒక ఊతం ఇచ్చేవాళ్ళు కావాలి ప్రతి వాళ్ళు, ప్రతి సినిమాకి. ఈ సినిమాకైనా కాదు, ఏ సినిమాకైనా ఎవరమైనా కానీ వెళ్ళి అడుగుతుంటే వాళ్ళని ఒక హెల్ప్ కాదు, ఆ ప్రమోషన్కి పనికి వచ్చే విధంగా ఉంటుందని. సో ఇండస్ట్రీలో అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది. అట్లాగే మా నాగేశ్వరరావు గారు వచ్చారు, ఉన్నారా? సరే, నాగేశ్వరరావు రాజు విశ్రాంబాబు ప్రొడ్యూసర్, ఆయన వచ్చారు, ఆయన కూడా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వదలకుండా 17వ తారీఖు థియేటర్స్లో వదలా సినిమాని చూసి పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.